మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రఖ్యాత ఇండియన్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో 700 ఫ్రెషర్స్ అంటే కొత్తగా చేరిన ఎంప్లాయీస్ ను టర్మినేట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నది వస్తున్న వార్తా కథనం. 700 క్యాంపస్ రిక్రూట్స్ వీళ్ళంతా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళను ట్రైనింగ్ ఇస్తుంటారు. సో అందులో 700 మెంబర్స్ను టర్మినేట్ చేశారు. వాళ్ళను ఇంటికి లే ఆఫ్ చేస్తున్నారు. సో మరి ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారు అది చెప్పే ముందు వారు లే ఆఫ్ చేస్తున్న తీరు పైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అనే ఆర్గనైజేషన్ విచ్ రిప్రజెంట్స్ ఐటీ ఎంప్లాయీస్ సమస్య ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ట్రేడ్ యూనియనిజం అంత సులభం కాదు. ట్రేడ్ యూనియనిజం అంటే మరి ఐటీ కంపెనీలు పనిచేయవు, ఎందుకంటే వాళ్ళు గ్లోబల్ కాంపిటీషన్తో ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏదో ప్రపంచంలో అమెరికా కంపెనీతో యూరోపియన్ కంపెనీతో కాంట్రాక్ట్ తీసుకుంటాం. తెల్లవారు నుంచి ట్రేడ్ యూనియన్ వాళ్ళు పెన్ డౌన్ స్ట్రైక్ 15 రోజులు మేము స్ట్రైక్ చేస్తున్నామని మెరుపు సమ్మె అని ఇచ్చారనుకోండి, ఆ కంపెనీ ఆ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేదు, దాంతో ఆ కంపెనీ పని క్లోజ్. అందువల్ల ఈ ఇర్రెస్పాన్సిబుల్ డైమెన్షన్ కూడా ఉంటుంది ట్రేడ్ యూనియన్లో. అదే సమయంలో ట్రేడ్ యూనియనిజం లేకపోతే మేనేజ్మెంట్లు రెస్పాన్సిబుల్గా ఉంటాయి. అందువల్ల ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ట్రేడ్ యూనియన్ల వల్ల ఎంప్లాయీస్ పని చేయకుండా ఉండడము, ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ దెబ్బతినడము, ట్రేడ్ యూనియన్స్ వల్ల ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ను బెదిరించగలగడం, అలాగే కంపెనీ కమర్షియల్ ఇంట్రెస్ట్లకు ఒక్కొక్కసారి దెబ్బ తగలడం, ఇవన్నీ ఒక డైమెన్షన్ అయితే అన్రీజనబుల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం ఇంకో సందర్భం. అందువల్ల ఐటీ రంగంలో ట్రేడ్ యూనియన్సే ఉండవు. కానీ ఈ ఐటీ కొత్తగా చేరిన ఐటీ ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్తున్న ఆర్గనైజేషన్ 2 క్వశ్చన్స్ రైజ్ చేసింది. ఒకటి, ఈ లే ఆఫ్ అగ్రిమెంట్ను కాన్ఫిడెన్షియల్గా ఉంచారు, డీటెయిల్స్ బయటికి రావడం లేదు. 700 మెంబర్స్ను లే ఆఫ్ చేశారని చెప్పారు తప్ప దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. మరి ఎందుకు చేస్తున్నారు? నిజంగానే వాళ్ళు అంత చేతకాని వాళ్ళైతే వాళ్ళు స్టాండర్డ్స్ లేవంటే దాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పి ఎక్కడ లేవు స్టాండర్డ్, ఎందుకు లేదు, మేము ఎందుకు తీసేయాల్సి చెప్పాలి, మళ్ళీ కాన్ఫిడెన్షియాలిటీగా ఎందుకు ఉంచుతున్నారు అన్నది వీరి క్వశ్చన్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. రెండవ క్వశ్చన్, ఈ లే ఆఫ్ చేస్తున్న సమయంలో ఈ ప్రాసెస్ అంటే వాళ్ళని పిలిచి మిమ్మల్ని ఉద్యోగాలకి తీసేస్తున్నాం అని చెబుతున్న సమయంలో బౌన్సర్లను పెట్టి సెక్యూరిటీ పర్సన్స్ని పెట్టి చేశారని. మరి ఇన్ఫోసిస్ ఆఫీస్లో ఉన్నవారు తిరగబడతారా? వాళ్ళు ఏమైనా ఆయుధాలు పట్టుకొని లోపలికి వెళ్ళారా? మరి బౌన్సర్లు ఎందుకు? ఆడేమైనా తొక్కిసలాటం జరగదు కదా. మరి ఎందుకని సెక్యూరిటీ పర్సన్లు పెట్టారు? వాళ్ళని మొబైల్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఆ టర్మినేట్ చేస్తున్న ఈవెంట్ను రికార్డ్ చేస్తారేమో అని అనుమానమా? మరి కారణం ఏదైనా క్లియర్గా ఇది వయలేషన్ ఆఫ్ రైట్స్, ట్రాన్స్పరెంట్గా లేదు ఈ ప్రాసెస్ అనేది ఆరోపణ. ఇది ఇప్పటికైతే ఆరోపణే. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కూడా ఈ NITES అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అనే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా కంప్లైంట్ చేసింది. మరి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా? ఎందుకంటే మన ప్రభుత్వాలు ఇలాంటి సమయంలో రియాక్ట్ అవుతారా అని అనుమానమే. ఎందుకంటే పెట్టుబడులు ఆకర్షించడం తప్ప వేరే ఆలోచన లేని ప్రభుత్వాలు కార్మికులు, ఉద్యోగులు, వారికి న్యాయము, వారి హక్కులు వీటి పట్టించుకుంటావా అనేది అనుమానాస్పదమే. ఇక ఇన్ఫోసిస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది కామన్ ప్రాసెస్. మేము క్యాంపస్ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసుకున్న సమయంలోనే అగ్రిమెంట్లోనే ఉంటుంది, మల్టిపుల్ ఇంటర్నల్ టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు క్లియర్ చేయకపోతే తొలగిస్తాం. అందువల్ల మా సిస్టమ్ ప్రకారం 3 సార్లు టెస్టులు పెడతాం,
ఆ 3 సార్లు టెస్టుల్లో కూడా క్లియర్ కాకపోతే పంపించేస్తాం. స్టాండర్డ్ లేని ఉద్యోగుల్ని మేము కంపెనీలో పెట్టుకోలేం కదా. ఎఫిషియన్సీ లేకుండా కంపెనీలు నడుస్తాయా? ఇదేమన్నా ప్రభుత్వం కాదు, ప్రభుత్వ రంగం కాదు. ప్రభుత్వ రంగంలో పనిచేసినా పని చేయకపోయినా జీతాలు వస్తాయన్నది ఆరోపణ. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వంలో చేరితే అంత సులభంగా తొలగించలేరు కనుక. కానీ ప్రైవేట్ రంగంలో అలా ఉండదు కదా అనేది వీరి ఈ చర్యను సమర్థించేవారి వాదన. బట్ ఏదైనా ఇన్ఫోసిస్ ఆర్గ్యుమెంట్ కూడా మనం క్వశ్చన్ చేయలేం. ఇప్పుడు మీరు నేను ఎవరినైనా ఉద్యోగంలో పెట్టుకుంటాం, వారి స్టాండర్డ్ లేదనుకోండి, నేనైనా తొలగించాల్సిందే. మరి నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, నాకు ఒక కెమెరామెన్ ఉంటాడు, ఓ వీడియో ఎడిటర్ ఉంటాడు. ఈ కెమెరామెన్ వీడియో ఎడిటర్ సరిగా పనిచేయలేదనుకోండి, నేను ఉంచుకుంటానా? ఇలా లే ఆఫ్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన. ఇది వాళ్ళు ఎలా బతుకుతారు? అందువల్ల వారు కెమెరాలో సరిగా రికార్డ్ చేయగలిగినా చేయలేకపోయినా, వాళ్ళు వీడియో ఎడిటింగ్ సరిగా చేసినా చేయకపోయినా నేను వాళ్ళు జీతం ఇచ్చుకుంటూ ఉంటానని అంటానా? నాలాంటి చిన్నవాడే అనలేదంటే ఇన్ఫోసిస్ ఎలా ఉంటుంది? అందువల్ల ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూను మనం కంప్లీట్గా కొట్టిపారలేము. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలు వస్తాయి. ఒకటి, కాన్ఫిడెన్షియాలిటీ ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదు? ఒక వ్యక్తి ఇద్దరు ఉద్యోగులతో పనిచేయించుకోవడం వేరు, ఒక కార్పొరేట్ కంపెనీ వేరు. అందులో కూడా 700 మంది పనికిమాలిన వాళ్ళు ఉంటారా? క్యాంపస్ రిక్రూట్మెంట్ పెట్టి టాప్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ రకరకాల రిటర్న్ టెస్ట్లు, అలాగే వారికి రిటర్న్ టెస్ట్లతో పాటు ఇంటర్వ్యూలు పెట్టి, కొన్ని కంపెనీలు అయితే 2 సార్లు 3 సార్లు ఇంటర్వ్యూలు పెట్టి సెలెక్ట్ చేసుకుంటాయి. అందువల్ల అంత ప్రాసెస్లో సెలెక్ట్ అయిన వారు, నార్మల్ సెలెక్షన్ కాదు అది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏ చెత్త కాలేజీకి పోదు, ఎంతో కొంత గుర్తింపున్న ఇంజనీరింగ్ కాలేజీలకే పోతుంది. అక్కడ కూడా రిటర్న్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు ఒక పెద్ద ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్లో మరి సెలెక్ట్ అయిన వారు అంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా? ఎవరో కొంతమంది ఉండవచ్చు కూడా, నేను కాదని అన్నాను. ఎందుకంటే రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి కూడా ఫీల్డ్ మీద పని చేయాలన్నప్పుడు ఆ పని చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు 700 మంది ఉంటారా? ఈ ప్రశ్న అనుమానాన్ని తెస్తుంది. ఎందుకంటే ఇన్ఎఫిషియన్సీ అనేది అంత మాస్ స్కేల్లో ఉంటుందా? దాంతోపాటు ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఏమవుతుందంటే, ఒక విద్యార్థి అనేక కంపెనీలకు అప్లై చేస్తుంటాడు. కొన్ని కాలేజీలో అయితే అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి కనుక క్యాంపస్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటప్పుడు ఒక కంపెనీలో జాబ్ వచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ కంపెనీ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ కానివ్వరు. ఎందుకంటే మరి మిగతా విద్యార్థులు రావాలి కదా. ఇప్పుడు ఒకటే విద్యార్థి ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్ అన్ని కంపెనీలు తెచ్చుకున్నాడు అనుకో, 10 కంపెనీలు తెచ్చుకుంటాడు, ఒక కంపెనీలోనే చేరుతాడు, 9 కంపెనీలు వదిలేస్తాడు అనుకో, 2 నెలలకు 3 నెలలకు. ఆ 9 ఉద్యోగాలకు ఈ కాలేజ్ వాళ్ళు రాకుండా పోతాయి కదా. అందుకే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎక్కడైనా మీరు చూడండి, మీరు ఒక జాబ్ వచ్చిందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకో కంపెనీ ఇంటర్వ్యూలో కూర్చొనిస్తారు. ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే కూర్చొనివ్వరు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది కదా అనుకొని మిగతా పనిని వదులుకుంటాడు. కాగ్నిజెంటో, యాక్సెంచరో, విప్రోనో ఇంకా 10 కంపెనీలు రావచ్చు కదా. ఆ కంపెనీల అవకాశాలన్నీ వదులుకొని ఇన్ఫోసిస్లో చేరుతాడు. 6 నెలలకో 7 నెలలకో మేము నేను 3 ఇంటర్నల్ టెస్టులు పెట్టినాం, నువ్వు చేతకాననివి, నువ్వు సమర్థత లేదు అని నేను తొలగిస్తున్నాను అనుకోండి, ఇటు ఇన్ఫోసిస్లో ఉద్యోగం పోతుంది, ఆ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇతర కంపెనీలకు హాజరయ్యేటువంటి అవకాశము పోతుంది. మరి తప్పెవరిది? ఇన్ఫోసిస్ సెలక్షన్ ప్రాసెస్ తప్ప, లేదా స్టూడెంట్ల తప్ప, వాళ్ళకి చదువు చెప్పిన ఇంజనీరింగ్ కాలేజీలు తప్ప, ఈ విద్యా వ్యవస్థలా నడిపిస్తున్న ప్రభుత్వానికి తప్ప? ఎవరి తప్పు? పిల్లలు మాత్రం అన్యాయం ఎత్తారు కదా. ఇప్పుడు వచ్చిన ఇన్ఫోసిస్ ఉద్యోగము పోతుంది, మళ్ళీ కొత్త కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్కి అవకాశం లేదు, వాళ్ళు ఆల్రెడీ కాలేజెస్ నుంచి బయటకు వచ్చారు. క్యాంపస్ ప్లేస్మెంట్లకు అవకాశం లేనప్పుడు జాబ్ హంట్ అనేది కష్టమైంది. అందువల్ల క్వశ్చన్ వస్తుంది, ఇంత మాస్ స్కేల్. నార్మల్గా ఒక ఇన్ఎఫిషియంట్ ఎంప్లాయీని కంటిన్యూ చేయండి అని నేనైతే చెప్పను, ఇక్కడే కాదు ఎక్కడా చెప్పను, ఈవెన్ గవర్నమెంట్లో కూడా చెప్పను. గవర్నమెంట్లో కూడా నేను ఏనాడు చదువు చెప్పని టీచర్లను ఏమి అనొద్దని నా లైఫ్లో నేను డిఫెండ్ చేయలే. ఎందుకంటే అల్టిమేట్గా గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా, ఎనీ ఆర్గనైజేషన్ అయినా సమర్థున్నే ఉద్యోగంలో పెట్టుకుంటుంది, అసమర్థుని ఉద్యోగంలో పెట్టుకోదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో కూడా
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండి తప్పులన్నీ కొడుతున్నాను ఒక కంప్యూటరు. నేను కార్మిక వర్గ పక్షపాతి కదా, మేము కమ్యూనిస్టులం కదా అని కంపోజింగ్ రాకపోయినా ఉద్యోగంలో ఉంచుకుంటారా? వాళ్ళైనా పంపించేస్తారు, అనివార్యం. కానీ సమస్య ఏంటంటే ఇది రియల్గా ఇన్ఎఫిషియన్సీ వల్లనేనా అనే క్వశ్చన్ ఇక్కడ ఇన్ఫోసిస్ దాంట్లో వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను ఇంతకుముందు చెప్పినట్లు సంఖ్య 700 మంది ఒక్కసారిగా ఇన్ఎఫిషియెంట్ అని తేల్తారా? 2, వీళ్ళని ఒక స్ట్రిక్ట్ సెలక్షన్ ప్రాసెస్లో ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసుకుంది. ఏదో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఉద్యోగాలు ఇవ్వలే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఉద్యోగాలు ఇస్తే నేను అంగీకరిస్తా, అందులో చాలామంది అసమర్థులుగా తేలచ్చు. అలా కాదు కదా, మీరు రిటర్న్ టెస్టులు పెట్టి ఇంటర్వ్యూలు చేసి నకశిక పర్యంతం వాళ్ళని పరిశీలించి పరీక్షించి ఉద్యోగాలు ఇచ్చారే అని మరి మీ సెలక్షన్ ప్రాసెస్లో తప్పుందా? అందువల్ల ఈ రెండింటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇతర కంపెనీల్లో అవకాశాలు వదులుకొని ఈ కంపెనీపై నమ్మకంతో చేరాడు. మరి వాళ్ళని ఇప్పుడు మీరు తొలగిస్తున్నారు. తొలగిస్తున్నప్పుడైనా మీరు ట్రాన్స్పరెంట్గా ఉందా? వాళ్ళు ఏ టెస్ట్ పెట్టారు, ఏ టెస్ట్లో ఎందుకు పర్ఫామ్ చేయలేదు? ఈ పర్ఫార్మెన్స్ ఇస్ ద రియల్ క్రైటీరియా. ఎందుకంటే కంపెనీల్లో ఎంట్రీ లెవెలే కాదు, మిడ్ లెవెల్లో తొలగించాలనుకున్నా కూడా ఇదే కారణం చెప్తారు. ఎప్పుడు లే ఆఫ్ చేసినా, ఎప్పుడు ఏ ఉద్యోగిని తొలగించాలనుకున్నా నీ ప్రొడక్టివిటీ బాగలేదు, నువ్వు ఎఫిషియన్సీ బాగలేదు, నువ్వు సరిగా పనిచేయడం లేదు అంటారు. అంతకుముందు 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. అదే కంపెనీ వాళ్ళ బోనస్లు ఇస్తాయి, ఇన్సెంటివ్స్ ఇస్తాయి, అన్నీ ఇస్తాయి, ప్రమోషన్లు కూడా ఇస్తాయి. కానీ ఇప్పుడైతే తొలగిస్తున్నాం కనుక డిపెండ్ చేసుకోవడానికి యూజ్లెస్, ఇన్ఎఫిషియెంట్ అని చెప్తారు. నిజంగానే ఇన్ఎఫిషియెంటా? దీనికి ఏదైనా ఇండిపెండెంట్ ఆడిట్ ఉందా? ఇప్పుడు ఇన్ఫోసిస్ చెప్పిందే నమ్మాలా? 700 మంది స్టాండర్డ్స్ లేదా? దీనికి ఏదైనా ఇండిపెండెంట్ ఆడిట్ ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ రైజ్ అవుతున్నాయి. ఎందుకు రైజ్ అవుతున్నాయి? ఈ మధ్యనే ఎకనామిక్ సర్వేలో చెప్పారు. ఫిస్కాప్ రిపోర్ట్ ఉంది కార్పొరేట్ ఇండియా గురించి. ఏం చెప్పారు కార్పొరేట్ ఇండియా? కార్పొరేట్ ప్రాఫిట్ 15 ఏళ్ళ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయి. లాస్ట్ 4 ఇయర్స్లో 400% పెరిగింది కార్పొరేట్ ప్రాఫిట్స్. మరి ఉద్యోగాలు ఎంత పెరిగాయి? 0.8 to 5.4% మాత్రమే పెరిగాయి. ఇది ఎకనామిక్ సర్వే కోట్ చేసింది. ఈ ఎకనామిక్ సర్వేలు ఏమన్నారు? క్యాపిటల్కు లేబర్కు మధ్య రీజనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అన్నారు. రీజనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఉండాలి అన్నారు. అందుకే నిజంగానే ఎంప్లాయీస్ అసమర్థత లేదా ఇన్ఫోసిస్ ఉద్యోగుల్ని అవసరం లేదనుకొని తొలగిస్తుందా? ఇది ఇండిపెండెంట్గా తేలాల్సిన అవసరమైతే ఉంది.